హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండారా? ఇప్పుడైతే చేలో పని చేస్తున్నాము. ఏం పని చేయాలో ఏం అర్థమే గల ఫ్రెండ్స్. చతోలు అయితే ఎక్కడానికి వచ్చినాము. చూడండి రైతుల నష్టం ఎలా ఉంటుందో. ఇప్పుడు సిఎన్ను ఈరే అయితే ఎక్కించినాము. ఇంత సతవ ఎక్కించిన ఏం చేసినా చూడండి, ముళ్ళతంతి కూడా తూసేసి మొత్తం ఏనుగులు వచ్చి అంతా దాడి చేసేసినాయి ఫ్రెండ్స్. తోట అంతా చూడండి, నోటికాడికి వచ్చి పైరు ఇలా పడిపోయింది. చూడండి ఎలా దూసేసినాయో. ఇంతంత లావు చెట్లు మొలతం తీసి అంతా మెస్ వేసేసిండాము. అయినా కూడా మెస్ కూడా అంతే ఎట్టబోయి పడిందో పడింది. చూడండి చెట్లన్నీ మొత్తం 1000 చెట్ల వరకు అన్నీ పాడు చేసేసి ఈ విధంగా పోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత నష్టం మాకు ఇది. ఇప్పుడు రైతులు ఎంత కష్టపడి సతవలేసి వాటిని చిన్నప్పటి నుంచి బిడ్డను సాక్కుంటే చూడండి ఫ్రెండ్స్, మొదుళ్ళు ఎలా నరికేసినాయో. ఏనుగులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఏనుగులు వచ్చి చేను అంతా పాడు చేసేసుకున్నాయి. ఎన్ని వచ్చినాయో ఏమో తెలియదు ఏనుగులు. ఇది జరిగి కూడా 3 రోజులు అవుతుంది. మేమైతే 3 రోజుల నుంచి చేను కాడికి వచ్చినాం, కానీ పై చేను కాడికి అయితే రాలా ఫ్రెండ్స్. కిందనే గేట్ వాళ్ళు తిప్పుకొని సతవ ఎక్కించుకొని పోయినాము. పైన గేట్ వాళ్ళు తిప్పుదామని వచ్చేత లోపల ఏనుగులన్నీ దాడి చేసేసినాయి. చూడండి ఎన్నుపోయే చెట్లు ఇంకెన్నిపోతాయి. ఎన్ని సతవలు వేసినాము. సతవలు అయితే ఎంతంత రేటు అయినాయి ఏం కథ అసలే తెలీదు. అన్నీ మొత్తం పైకి ఎంత నాశనం చేసేసినాయి ఫ్రెండ్స్. రైతులకి ఏం ఫ్రెండ్స్, రైతులు బాగుపడేది. రైతులు ముందుకు రావాలంటే ఎప్పుడు ముందుకు రావాలి, ఎప్పుడు బాగుపడాలి? ఈ విధంగా చేసి గాలి వాన వచ్చి కొనిపోతే చూడండి ఎన్నిపోయే చెట్లు. గాలి వాన వచ్చి కొనిపోతే ఇలా పందులు కొన్ని, ఏనుగులు కొన్ని. ఏనుగులు ఎన్ని వచ్చినాయో ఏమో తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఇది అసలుకు ఎన్నిపోతుంది. ఎన్నిపోయే చెట్టు అయితే చూడండి ఎంతంత లావు చెట్లు. ఎలా అసలు కొమ్ములతోనో తొండంతోనో ఎలా కుట్టినాయో ఏమో అసలు అర్థమే కాల ఫ్రెండ్స్. నాశనం చేసేసినాయి తోటంతా. చూస్తేనే కడుపులో మంట కానీ ఆగమాగంగా ఉండదు. తీరా ఎన్నిపోయేటప్పుడు ఈ విధంగా తెచ్చి సతవలు ఎంతంత రేట్లు పెట్టి చేసి కన్నబిడ్డను సాకినట్టు సాకుతున్నాము. ఎంత సాకినా కూడా ఏం లాభము. రైతుల కష్టం ఎందుకో దేవుడు ఏరాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎండిపోయిన గొల్లలు కూడా చెట్లు కూడా చూడండి ఎంతంత లా ఉన్నాయంటే అంతంత లా ఉన్నాయి. చూడండి మొదలు మీరే చూడండి ఫ్రెండ్స్, మాకు ఎంత నష్టమోను. మేము ఎప్పుడు ఫ్రెండ్స్ రైతులు కుదుట పడేది, సంపాదించుకునేది ఎప్పుడు మాకు ఇదే రాతేను. గాలి వాన వచ్చి పడిపోయినాయి. ఈసారి గాలి రాకముందే అయిపోతుంది లేని నేనైతే అనుకున్నాను. కానీ గాలి రాకముందే కాయలు అయితే అయిపోతాయి, ఎన్నిపోతాయి అనుకుంటే గాలి కంటే ముందు ఏనుగులు దాడి చేసేసినాయి. ఎన్ని ఏనుగులు వచ్చినాయో ఏమో తెలియదు ఫ్రెండ్స్. అయితే మొత్తానికి ఈ మాత్రం ఏనుగులు అడుగులు ఉన్నాయి, ఏనుగుడు జాడలు ఉన్నాయి. మొలతంత అయితే ఎత్తి పక్కన పెట్టేసినాయి పోల్తో కూడా తన్నడం. ఈ కైలో ఇంతవరకు పోయినాయి. ఆ కై అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. చూపిస్తాను ఇంకొకసారి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.